మావోడు ఇంగ్లీష్ ఆర్పార్ మాట్లాడతాడు తెలుసా, ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడాడు. మావోడు పలక మీద కాదు సీదా కంప్యూటర్లోనే రాస్తాడు ఏబిసిలు. ఈ స్కూల్లో కూడా బోర్డు కాదు కంప్యూటర్లోనే చెప్తారట పాఠాలు. బడిలా కలర్స్ డే పెడితే మావోడు మస్తు కలర్ఫుల్ గా కనబడ్డాడు. పెద్ద గ్రౌండ్, 5 అంతరాల బంగ్లా, బస్సులే 10-15 ఉంటాయి. గంట చదువుడంటే మాటలా. ఇవాళ రేపు గిట్లనే ఉన్నది మరి. ప్రైవేట్ కాన్వెంట్ ముద్దు, గవర్నమెంట్ పడొద్దు అన్నట్టే ఉంది మన చదువుల కథ. సర్కారీ స్కూల్ వచ్చేటోళ్ళు కింత తగ్గుతుర్రని అసెంబ్లీకి గవర్నమెంటే చెప్పింది కుద్దు. నిరుడు మొత్తం 60 లక్షల మంది పోరలుంటే ప్రైవేట్ కు 34 లక్షల మంది, గవర్నమెంట్ కు 26 లక్షల మంది వేయరట. అదే 3 ఏళ్ల కిందట చూస్తే సర్కారీ స్కూల్ అనే 2 లక్షల మంది ఎక్కువ ఉండేనట. అలా కాంచి 5వ తరగతి దాకైతే గవర్నమెంట్ బడికే పంపుతుర్రట చాలా మంది. అటెండ్ కార్డ్ టీసీ తీసుకొని ప్రైవేట్లు వేస్తుర్రన్నట్టు. కానీ ఫీజు కట్టాల్సిన పని లేదు, ఒయ్యిలు కొనాల్సిన అవసరం లేదు, పక్కూరికి పోవాల్సిన తిప్పలు లేదు. అయినా మమ్మీ డాడీలే ప్రైవేట్లకి ఎందుకు పంపుతున్నారో, ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, ఆడైతేనే సౌలతులుంటాయి, అన్ని నేర్పిస్తారని కావచ్చు. ఫీజులకు తిప్పలైతున్నా మంచిగా రోజుకో డిరేస్ దొడిగి టిక్కు తయారు చేసి పంపిస్తా అంటే ఇంటోలోకి సుతా మురిపేముంటది. అదే సర్కారీ స్కూల్ అయితే పాత బంగ్లాలు, ఉరుస్తున్న చేతులు, సరిపోడు లేని సార్లు. అట్లని గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇట్లేం లెవుల్లో అడ్మిషన్లు ఫుల్ అని బోర్డులు పెట్టేటి కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచిగా ట్రైనింగ్ అయిన సార్లు సర్కారు బడిలోనే ఉంటారు. మళ్ళా ఇన్నేళ్లు గట్ల నడిచింది గాని ఈ కాంచి సర్కారీ స్కూళ్లలో సౌలతులు పెంచుతాం, సరిపోను టీచర్లను పెడతాం అంటాంది ఈ గవర్నమెంట్. నియంగానే గా పని చేసిరా అంటే చాలా మంది ప్రైవేట్లకెళ్ళి తీసుకొచ్చి సర్కారు బడిలేసుడు పక్కా.